హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 13/8/2025 అండి. టైం అరౌండ్ 11:30 అలా అవుతా ఉంది. టెట్ మార్క్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ చాలామంది నాకు మెయిల్స్ పెడతా ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి ఇష్యూ అనేది నిన్నటి నుంచి అయితే ఉందండి. ఎవరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అండ్ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదండి. ప్రతి అభ్యర్థి కూడా ఈ టెట్ మార్కులు ఏవైతే రాంగ్ చూపిస్తూ ఉన్నాయో వీటన్నింటిని కూడా ఎడిట్ చేసుకున్న ఆప్షన్ గవర్నమెంట్ వెరీ సూన్ వీలైతే ఈరోజు కానీ రేపు కానీ అలా ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఆల్రెడీ చాలామంది కొంతమంది విద్యాభవన్కి వెళ్ళి డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందండి. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తారు. డిఎస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. మీకు ఈ సమస్య అనేది మీకు ఒక్కరికే సంబంధించిన సమస్య కాదండి. రాష్ట్రంలో ఎంతమంది అయితే డిఎస్సి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళలో చాలామందికి సంబంధించినటువంటి ఇష్యూ అండి. వీటన్నింటినీ గవర్నమెంట్ సార్ట్అవుట్ చేయకుండా, ఈ మిస్టేక్స్ అన్నింటినీ రెక్టిఫై చేయకుండా 100% అయితే ముందరికి కదలదండి. ఖచ్చితంగా మీకు ఏవైతే సమస్యలు వస్తున్నాయో వీటి మీద గవర్నమెంట్ వెరీ సూన్ యాక్షన్ తీసుకుని వీటన్నింటినీ సార్ట్అవుట్ చేసి మీకు ఒక సబ్జెక్ట్ టెట్ మార్క్స్ ఇంకొక సబ్జెక్ట్కి, ఇంకొక సబ్జెక్ట్ టెట్ మార్క్స్కి, ఇంకొక దానికి ఇలా కాకుండా ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ టెట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అవి మాత్రమే వచ్చేటట్లు గవర్నమెంట్ వెరీ సూన్ దీని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. ఆల్రెడీ కొంతమంది డిఎస్సి క్యాండిడేట్స్ డిఎస్సి అఫీషియల్స్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది, మెయిల్స్ కూడా పెట్టడం జరిగిందండి. సో కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదండి. వెరీ సూన్ మనకు యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మ్యాక్సిమం ఈ రోజు అలా దీని మీద యాక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈరోజు రాకుంటే రేపటి లోపల సార్ట్ అవుట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అండ్ అలానే మన ఒక సబ్స్క్రైబరు విద్యాభవన్కి వెళ్ళడం జరిగిందండి. అతను నాకు పర్సనల్గా మెయిల్ చేశారు. ఆ సారు ఏంటంటే దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఆల్రెడీ వీళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే ఆల్రెడీ మేము దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాము ఈరోజు మార్నింగ్ నుంచి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము దీన్ని అయితే సార్ట్ అవుట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీకు టెట్ మార్క్స్ని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాము, ఇలా ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో అండ్ ఇది అతను నాకు పెట్టినటువంటి కమెంట్ అండి. అండ్ అలానే నాకు మెయిల్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ రెండింటిని కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చండి. ఎవరైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి.